కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు ఈటెల రాజేందర్. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు ఈటెల. కాళేశ్వరం అవకతవకలపై ఈటెలను ప్రశ్నించబోతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ముఖ్యంగా ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతోంది కమిషన్. కంప్లీషన్ సర్టిఫికేట్, నిధులు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపు పైన ప్రశ్నలు అడగనున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇటీవలే టీవీ9తో మాట్లాడారు ఈటెల. కాళేశ్వరం అక్రమాలతోటి తనకేం సంబంధమని ఎదురు ప్రశ్నించారాయన. కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించట్లేదన్నారు ఈటెల. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇటీవల టీవీ9తో ఈటెల మాట్లాడారు. కాళేశ్వరం అక్రమాలతోటి తనకెలాంటి సంబంధం లేదని, విచారణ కమిషన్ నిజాయితీ, చిత్తశుద్ధి వెనుక అనుమానాలున్నాయని ఈటెల మాట్లాడారు. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కాళేశ్వరం కమిషన్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోంది? ముఖ్యంగా ఏ విషయాల మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉంది? ఎంతసేపు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగే ఛాన్సెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు? ఈరోజు ముఖ్యంగా ఫైనాన్స్ వ్యవహారాలపైన ఎక్కువగా క్వశ్చన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. తుమ్మిడిహట్టి నుంచి మారినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరంగా ఎలా మారింది, అప్పుడున్నటువంటి అంచనాలు ఏంటి, దశల వారీగా ఎలా అంచనాలు మారాయి, గ్రీన్ ఛానల్ ద్వారా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఎలా అయ్యాయి, దాంతోపాటు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఎలా చేశారు, వీటన్నిటిపైన కూడా ప్రతి విషయాన్ని ఈటెల ద్వారా తెలుసుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఫైనాన్స్ అప్రూవల్స్ ఎలా ఇచ్చారు, క్యాబినెట్ తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఎలా వచ్చాయి, అంచనాలు ముందుగా ప్రాణహిత చేవేల నుంచి కాళేశ్వరం మారినప్పుడు, రీడిజైనింగ్ జరిగినప్పుడు అంచనాలు ఏంటి, ఆ తర్వాత టెండర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అంచనాలు ఏంటి, ఆ తర్వాత బిల్స్ పేమెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో పెంచినటువంటి అంచనాలు ఏంటి, ఏ మేరకు పెంచారు, ఏ కారణాలను చూసి వాటిని పెంచడం జరిగింది, సిమెంట్, స్టీల్ ధరలు పెరిగినప్పుడా, లేకపోతే రకరకాల వర్క్స్కి సంబంధించినటువంటి కాస్ట్ పెరిగినప్పుడా, ఎందుకు పెంచాల్సి వచ్చింది, వీటన్నిటి మీద కూడా వివరాలు అడుగుతారు. క్యాబినెట్లో ఉన్నారు, దాంతోపాటు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. 2-3 గంటల పాటు విచారణ కొనసాగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటివరకు 109 మందిని కాళేశ్వరం కమిషన్ విచారించింది. 15 నెలలు పూర్తవుతుంది. మొదట 2024 మార్చి 14న కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 109 మందిని విచారించారు. రీడిజైనింగ్ చేసిన ఇంజనీరింగ్ నుంచి మొదలు పెడితే ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ వరకు దాదాపుగా అందరినీ విచారించారు. అన్ని యాంగిల్స్లోనూ సేకరించారు. 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బ్యారేజీల మీద డిపెండ్ అయి మాత్రమే విచారణ కొనసాగుతుంది. పూర్తి ప్రాజెక్టు మీద విచారణ జరగడం లేదు. ఈ 3 బ్యారేజీల నిర్వహణ లోపం ఏమైనా ఉందా, ఎక్కడైనా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ కనిపిస్తున్నాయా, క్వాలిటీ కంట్రోల్ సిస్టంలో ఎక్కడైనా ఇబ్బందులు జరిగాయా, లేదంటే కన్స్ట్రక్షన్ ఏదైనా స్పీడ్గా జరిగిందా, కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రెజర్ వచ్చిందా, కాంట్రాక్టర్స్ చేసినటువంటి పని ఏంటి, ప్రభుత్వం చెల్లించినటువంటి బిల్లు ఏంటి, పెంచినటువంటి అంచనాలు ఏంటి, వచ్చినటువంటి అప్రూవల్స్ ఏంటి, వీటన్నిటిపైన పాయింట్ టు పాయింట్ ఇప్పటివరకు తీసుకున్నారు. ఓపెన్ ఫారం కూడా నిర్వహించారు. ఎవరైనా వచ్చి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఈ 3 బ్యారేజీల్లో ఏదైనా లోపాలు ఉంటే, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కోదండరామ్ వచ్చారు, వి ప్రకాష్ వచ్చారు, రఘు వచ్చారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వెదిర శ్రీరామ్ కూడా వచ్చారు. వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన అభిప్రాయాలు చెప్పారు. ఎలా జరిగింది, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వహణ ఎలా జరిగింది, నిర్మాణం ఎలా జరిగింది, వాటికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీటితో పాటుగా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, రకరకాల ఏజెన్సీలు దానిపైన ఎవరైతే స్టడీ చేశారో ఆ స్టడీ చేసినటువంటి రిపోర్ట్స్ని కూడా కాళేశ్వరం కమిషన్ మొత్తం కూడా అధ్యయనం చేసింది. ఇప్పుడు చివరిగా ఈ వచ్చే నెల ఎండింగ్ వరకు, అంటే జూలై ఎండింగ్ వరకు కాళేశ్వరం కమిషన్కు టైం ఉంది. అంటే ఇప్పటికీ 7 సార్లు పొడిగించారు. 7 సార్లు ముందుగా కేవలం 100 డేస్ కోసం మాత్రమే కమిషన్ ఏర్పాటు చేశారు. 100 డేస్లో కాళేశ్వరం ఈ 3 బ్యారేజీలు కుంగిపోవడం వరకు ఉన్నటువంటి కారణాలు, నిర్వహణ లోపం, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, వీటన్నిటిపైన స్టడీ చేయాలని. కానీ దాన్ని 7 సార్లు పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పటికి 15 నెలలు పూర్తవుతుంది. వచ్చే నెల చివరి వరకు టైం ఉంది. ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి వచ్చింది కమిషన్. కానీ చివరిగా ఎవరైతే కీలకంగా దీంట్లో ఉన్నారో, ఫినాన్స్ మినిస్టర్, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఈ ముగ్గురిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. దాంట్లో ముందుగా ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని ఇప్పుడు పిలిచారు. ఆ తర్వాత 9వ తారీఖున అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి
హరీష్ రావు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఈ ముగ్గురిని విచారించిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. కానీ ఓ కంక్లూజన్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి మోర్ డీటెయిల్స్ తీసుకొని కేవలం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి విషయాలేంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, అడ్మినిస్ట్రేషన్ పరంగా జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయో వీటిని మాత్రమే ఇప్పుడు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రాకేష్.